ప్రతి విషయంలో అనేక పర్యాలు మన జీవితకాలం మొదలుకొని ఈ బంధువుల నుండి ప్రాణం వెళ్ళిపోయేంత వరకు ప్రతి క్షణం అనులించుకోవాలనుకునేటువంటి సమస్య చింత. ఒక మాట చెప్పాలంటే ఈ చింత అనేది దొంగలాంటిది. దొంగలు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న వాటిని, విలువైన వాటిని తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ చింత మన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని దొంగిలిస్తుంది. ఈ చింత మనలో ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలిస్తుంది. ఈ చింత మన సమయాన్ని దొంగిలిస్తుంది. ఈ చింత మనకున్నటువంటి శాంతిని దొంగిలిస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆనందాల గురించి రాసినటువంటి పత్రికలో, అదే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికకు మరొక పేరు ఆనంద పత్రిక కదా, ఆ పత్రికలో ఈ మాట రాస్తున్నాడు, దేని గురించిలో చింతపడదు. ఈ లోపల మన చింత జరగాల్సినటువంటివి జరిగినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, జరగాల్సినటువంటి సమయంలో జరిగినప్పుడు, జరగాల్సిన విధంగా జరిగినప్పుడు మనందరం అనుకునేటువంటి ప్రపంచంలో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సైకాలజిస్ట్ వీళ్ళందరూ దీని గురించి అధ్యయనం చేసి దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే, వాళ్ళు దీనికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే చింత అనేటువంటి యాంగ్జైటీ, యాంగ్షియస్. వీళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్. ఈ మూడు పదాలు, సీజనల్, అఫెక్టివ్, డిజార్డర్, ఈ మూడు పదాలలో మొదటి అక్షరాలు మనం తీసుకుంటే, సీజనల్ అంటే స్టార్ట్స్ విత్ ఎస్ కదా, అఫెక్టివ్ స్టార్ట్స్ విత్ ఏ, డిజార్డర్ స్టార్ట్స్ విత్ డి. ఈ మూడు పదాలను చూస్తే వచ్చేటువంటి అర్థం ఏంటంటే అంటే విచారం. చింత మనకు తీసుకొచ్చేది ఏంటంటే విచారం. అందుకే దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పది అంటే మన మానసిక ఆరోగ్యాన్ని కూడా అడ్రస్ చేస్తాం. దేవుని వాక్యం మన ఆత్మ సంబంధమైన ఎదుగుదల గురించి మాత్రమే కాదు, మన శరీర సంబంధమైనటువంటి స్వస్థతల గురించే కాదు, మానసికంగా మనకు ఎదురైనటువంటి సమస్య గురించి కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 అపోస్తలుడైన పౌలు భక్తులు దీని గురించి మాట్లాడతాం. దేని గురించి చింతపడకండి. ఈ చింత ఎట్లా దీన్ని మనం ఎదుర్కోవాలి, దీనిని ఎలా మనం అర్థం చేసుకోవాలి, దీనిని ఎలా జయించాలి, అసలు చింత మనకి ఏంటి, ఆ చింత వల్ల ఎలా ఏమవుతుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, మనం దాన్ని ఎలా జయించాలి. కొన్ని మాటలు దీనికి వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు నడిపించిన వరకు మనం ముందుగా ప్రయత్నిస్తాం. మొత్తం చింత అనేది ప్రాబ్లం. మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే చింత. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇందాక అందరికీ జ్ఞాపకం తీసుకొచ్చిన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఏ విషయం అంతే కానీ మీరు ఏమి తిందామో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపబడి 24వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే 25 నుండి అందువల్ల నేను మీతో చెప్తున్నది ఏమనగా, మీరు ఏమి తిందామో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకుందామో చెప్తానంటే మీ దేహం గురించి అయినా చింతింపబడి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును దేవుని దృష్టిలో అవి గొప్పవి. ఈ చింత దైనందిన జీవితంలో మనం ఏం చేస్తుందంటే, చింత అనేటువంటి ఈ పదానికి మూల భాషలో గ్రీక్ పదంలో మరేమో అనే మాట ఉపయోగించాడు. మరో అంటే మనసు, మేము అంటే డివైడెడ్ లేదా అంటే మనసు చిరిగిపోవచ్చు లేదా మనసు విఫలం అవుతారు. చింత అనేది అంటే మనస్సును చింత ఏం చేస్తుంది అంటే మనల్ని
విమనస్సులు చేస్తుంది. మన జీవితంలో రెండు మనసులు కలిగినట్లుగా మనం చేసి మన జీవితానికి విచారం చేస్తాం. అంటే దేవుడి నమ్మినటువంటి బిడ్డలకు ప్రపంచంలో మనం ఎదుగుతున్న ఈ చింతలన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకొక సుఖాన్ని దొరుకుతుంది. దేవుడు లేని ప్రజలకు ఆ సుఖం లేదు, ఆ నిరీక్షణ లేదు. దేవుడు కలిగినటువంటి మనకు ఈ చింతకు సమాధానం దొరికి మహా ఇది ప్రపంచం ఈ లోపల ఏం చేయలేదంటే చింతను కంట్రోల్లో ఉంచుతారు. బాధ ఎక్కువైనప్పుడు, చింత ఎక్కువైనప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే కొన్ని స్త్రీ పీపుల్స్ వచ్చి కంట్రోల్ పెడతారు. ఇంకా అతిమించి ఈ చింతను కంట్రోల్ చేయగలిగే మహా ఇది ప్రపంచం ఈ లోపల. కానీ ప్రపంచుడైన యేసుక్రీస్తు వారు ఇక్కడ నాకు ప్రాణం పెట్టినటువంటి వారు మన చింత యావత్తును తీసివేయగలిగినటువంటి వారు. కాబట్టి బైబిల్ దేవుడు మన చింతన గురించి సంపూర్ణమైన అవగాహన కలిగినాడు. కాబట్టి ఆయన మాసంగా పేరు కదా పూర్తిగా 5వ వచనంలో ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు కదండి. ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఇప్పుడు దేవుడు ఆయన మన గురించి చింతించుతున్నాడు. మన చింతను భరించేటువంటి దేవుడు మనకున్నాడు. లోకానికి వెళ్ళలేదు. లోకంలో పరిస్థితి అంటే నో గాడ్ నో హోప్. వారికి దేవుడు లేడు, నిరీక్షణ లేదు. మనకి దేవుడు ఉండడం, నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? నా చింతను భరించేటువంటి దేవుడు. ఇక్కడ ఈ చింతల ఒక సమస్య అయితే ఈ చింతకుల లక్షణం ఏంటంటే మన జీవితంలో నెమ్మదిగా 3 రకాలైనటువంటి నష్టాలను ఈ చింత తీసుకొస్తాం. మొట్టమొదటి, ఈ చింత మన జీవితంలో మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మన చింత వలన, మనం చింతించడం వలన, మనం బాధపడటం వలన మన ఆరోగ్యం పాడైపోతుంది. మన ఆరోగ్యం దెబ్బతింటుంది. దాని ఆరోగ్య సంఘటన బాగా తెలుసు. అక్కడ దర్శన రాజున్నాడు, దాని గొప్ప దర్శనుడు ఉన్నాడు. దాని ఆ భక్తుడిని అన్యాయంగా తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తే తన స్నేహితులు ఆయన ఎంతకన్నా ప్రేమించినప్పుడు దర్శనం అన్నం తెచ్చి మానేసాడు కదండి. ఆయన ఆహారం ఉంచుకోలేదు. వెరీ మధ్యలో వచ్చినటువంటి మార్గం ఏంటి అంటే నిద్రపరచదు. అంతేనా? దేని గురించి ఆహారం తెలియలేదు, దేని గురించి నిద్రపోలేదు. నెరవేరుస్తూ నాణ్యం గురించి వచ్చింది. అయ్యో ఒక నిర్దోషి దైవజనుడు, పరిపాలనలో నాకు చక్కటి సలహాలు ఇచ్చేటువంటి వాడు సింహాల బోడిలో ఉన్నాడు. దానియేలు గురించినటువంటి చింత నెరవేరుస్తూ బోధన చేయకుండా చేసింది, నిద్రపోలేకుండా చేసింది. అంటే చింత ఆహారం తినలేదు, నిద్రపోలేదు. ఏం జరుగుతుంది? ఆహారం తినకుండా నిద్రపోకుండా ఉంటే ఏం జరుగుతుందండి? ఆరోగ్యం పూర్తిగా అలాగని చెప్పేసి ఇప్పుడు నిద్రపోతుంది, ఇప్పుడు నిద్రపోతుంది. ఈ జీవితంలో ఆహారం తినకుండా నిద్రపోకుండా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు మనం చేసేటువంటి పని ఇదే. ఏమి భోంచేసారా? ఎదురు చేయాలండి. చాలా బాగుంది. బాధతో ఆహారం పట్టదు, నిద్ర పడదు. ఫిజికల్ గా మన ఆరోగ్యము క్షీణిస్తుంది. చక్రవర్తి ఉదయమాకుంటుంది కదా కీర్తనలో 6వ కీర్తనలో ఆయన అంటాడు, విచారం చేత నా కళ్ళు చుచ్చబడిపోయి, నా కన్నీటి చేత నా పడగ కొట్టుకొనిపోతా ఉంది. తన చుట్టుముట్టినటువంటి ప్రజలు చూసి ఆయన ఉన్నటువంటి చింతలు వచ్చి ఆయన ఆరోగ్యాన్ని కోల్పోయాడు అన్నాడు. ఈ చింత అనేది మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుంది. చివరికి గొప్ప దైవజులైనటువంటి మోస అంటాడు కదా, ఇలాగ మనం జ్ఞాపకం చేస్తారు కదా అన్నయ్య. సాంకేకాలం 11వ అధ్యాయం ఏడుపు వచ్చాయి. మరి అక్కడ ఇస్రాయేలు ఏడుస్తూ వచ్చింది కదా. వాళ్ళందరూ ఏడుపు చూసిన తర్వాత, వారి యొక్క పరిస్థితిని చూసిన తర్వాత వారి గురించి ఎంత బాధపడుతూ మోసపడుతున్నారు మాట్లాడతారండి. మాట్లాడుతారండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11వ అధ్యాయం 14వ వచనం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకెట్లు చేయదర్శిలా నన్ను చాపు. ఒకవేళ ప్రభావం ఎంత చేయాలనుకుంటే ముందు నన్ను చెప్పే, అదొక అంతతో ఊరుకోలా. ఇది ఇంకో మాట్లాడు, నా మీద నీ కటాక్షం వచ్చినలా
నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపము. చింత ఇది మన జీవితానికి, మన శారీరక సంబంధమైన ఆరోగ్యాన్ని కృంగజేస్తోంది, మానసిక ఆరోగ్యాన్ని కృంగజేస్తోంది, చివరికి డిప్రెషన్లోకి మనం వెళ్ళేటట్లు చేస్తోంది. గొప్ప దైవజనుడు ఏలియా ఆ కర్మేలు శిఖరం మీద సవాలు విసిరాడు. ఒక చిన్న మాట పట్టుకున్నాడు. ఆ ఒక స్త్రీ మాట్లాడిన మాటను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎంత కృంగిపోయాడు. ఆ చెట్టు కింద కూర్చొని అంటూ ఉన్నాడు కదా, ఇక చాలు ప్రభా, నేను నా 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 పితరుల కంటే నేను గొప్పవాడును కాను. ప్రియులారా, చింత మానవుని జీవితాన్ని చాలా అనారోగ్యవంతంగా చేస్తుంది. శారీరక అనారోగ్యం క్షీణించడమే కాదు, మానసిక అనారోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, ఆ మెడికల్ కాలేజ్ వారు ఒక సర్వే చేసిన తర్వాత వారు చెప్పినటువంటి సారాంశం ఏంటిదనంటే, చింత మానవుని జీవితానికి అనేక రకాలైన రోగాలు తెచ్చిపెడుతుందంట. రెస్పెక్టివ్ గాలి పీల్చుకునేటువంటి విధానంలో, శ్వాస తీసుకునే విధానంలో లోపాలు వస్తాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ పెరుగుతాయి, హార్ట్ ఇవన్నీ కలిసి చివరికి గుండె మీద ప్రభావితం చూపించి హార్ట్ డిసీజెస్ వస్తాయంట. కాబట్టి ప్రియులారా, చింత మన జీవితంలో అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. రెండోది, ఇట్స్ అన్బికమింగ్. ఇది రెండోది, మన విధానాన్ని మారుస్తుంది. మనం చింతిస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే, మనకు విషయాన్ని గురించి చింతిస్తూ ఉంటే అదేంటిదంటే, ప్రభువా నీవు ఈ పని చేయలేవు కాబట్టి నేను కష్టపడుతున్నాను, నేను బాధపడుతున్నాను. దేవుని మీద మనకు నమ్మిక లేకపోవటం ద్వారా చింత కలుగుతుంది. దేవుని పిల్లలకు ఇది తగింది కాదు. పిల్లల దేవుని మీద నమ్మకం సన్నగిలేలాగా చేస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్తూ వచ్చారు, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వడకవు, వాటికి కొట్టలేదు, వాటికి గరచలేదు. కానీ ఆయన అంటారు ఒక మాట, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తా ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తాడు. వాటి తండ్రి కాదు, ఆకాశ పక్షులకు తండ్రి కాదు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నారు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? నిజమే పిల్లలు, మనం ఎప్పుడైనా ఆకాశ పక్షులను చూస్తే, ఆకాశ పక్షులు ఎప్పుడైనా సరే ఆ రెండు రెక్కలు పెట్టుకొని మొహాన్ని ఎట్టు కొట్టుకొని రేపు ఏం తినాలని ఆలోచన చేస్తాయండి. రేపు ఏ ఇంట్లోకి వెళ్ళి ఏ చెట్టు మీదకి ఎగరాలి, రేపు ఏ చెట్టు మీద గూళ్ళు కట్టుకోవాలని ఎప్పుడైనా ఆలోచన చేస్తాయా? అవి చేయవు. ప్రభు మనకు మాదిరి చూపిస్తున్నాడు, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అవి వాటికి కొట్టులేదు, గరిచలేదు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ప్రియులరా, ప్రభు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. మనకు ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉంటే, మనం ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సహవాసం కలిగి ఉంటే, ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రభుతో మనకి వ్యక్తిగతమైనటువంటి అవసరం, ఆ వ్యక్తిగతమైనటువంటి సహవాసం ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో మనలో చింత పెరుగుతుంది. ఈ చింత దేవునిపై నమ్మకం కోల్పోయేటట్లు చేస్తూ ఉంది. చింత వల్ల రెండు నష్టాలు చూస్తూ ఉన్నాం. మొదటిది, మన ఆరోగ్యము, బోత్ ఫిజికల్గా మెంటల్గా ఆరోగ్యాన్ని మనం కోల్పోతాం. రెండవది, దేవునిపై నమ్మిక మనం కోల్పోతాం. మూడో మాట ఏంటిదంటే, ఇట్స్ అన్ప్రొడక్టివ్. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, దీనివల్ల మనం ఏది కూడా సాధించడం. ప్రభు అక్కడ ఆ మాట చెప్తారు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు. మీలో ఎవరైనా చింతించడం ద్వారా మీలో కనీసం ఏం సాధించగలరు? మీరు కనీసం మీ ఎత్తునన్నా పెంచుకోగలరా? ప్రియులారా, మనం చింతించడం ద్వారా మనం ఏది కూడా సాధించలేం. చింతించడం ద్వారా మనం ఏది కూడా సంపాదించుకోలేం. కాబట్టి చింత మన జీవితంలో ఇలాంటి నష్టాలు తీసుకొస్తా ఉంది. మన సమయము, మనకున్నటువంటి మనశ్శాంతి, నెమ్మదిని కోల్పోయేలాగా చేస్తుంది. కానీ మనం చింతించడం ద్వారా మనం ఏది కూడా సాధించుకోలేం. అందుకనే చక్కటి మాట రాయబడింది, మీ చింత యావత్తును ఆయన మీద వేయడం. మనం చేయాల్సిన పని ఒకటే. అందుకని ఆయన అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, దేని విషయమై చింతపడకుడి కానీ అంటాడు. కానీ ఏం చేయాలంట? వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ అవర్ యాంగ్జైటీ.
కాస్ట్ యువర్ బర్డన్, ఇంగ్లీష్లో ఉంది. కాస్ట్ యువర్ బర్డన్, మీ భారములను ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. డోంట్ క్యారీ యువర్ కేర్స్, కాస్ట్ యువర్ కేర్స్. మీ భారాలు మీరు భరించద్దు, మీ భారాలు ఆయన మీద వేయండి. మన భారాలు చాలా ఉన్నాయి, వాస్తవమే. అనేక రకాలైనటువంటి చింత ఉంది, వాస్తవమే. రేపటి గురించి చింత ఉంది, కుటుంబాల గురించి చింత ఉంది, పిల్లల గురించి చింత ఉంది, ఆరోగ్యాన్ని గురించిన చింత ఉంది, భవిష్యత్తుని గురించిన చింత ఉంది, అన్నిటి గురించి చింత ఉంది. కానీ ఆ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మన గురించి చింతిస్తుంటాడు. మనం ఆయన మీద వేయకుండా మనమే మోస్తుంటే అది ఎట్లా ఉంటుంది? అంటే మీకు పిల్లలు ఉన్నారు కదండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు? బ్యాగ్ తీసుకెళ్తారా? మీ ఊళ్ళో బ్యాగులు ఉన్నాయా? ఉంటాయిగా, స్కూల్ బ్యాగ్స్ ఉంటాయిగా. స్కూల్ బ్యాగ్స్ చాలా బరువుగా ఉంటాయి కదండి స్కూల్ బ్యాగ్స్. మీ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ని ఏం చేస్తాడు? ఆ బ్యాగ్ని వెంటనే ఆడు వస్తారాటంతోనే అసలు ఎంటర్ అవుతానే ఇంటికి తలుపు, ఆ కాంపౌండ్ వాళ్ళ గేట్ ఓపెన్ చేస్తానే ఆ బ్యాగ్ ఒక చోట పడేస్తాడు, షూస్ ఒక చోట పడేస్తాడు, సాక్స్ ఇంకో చోట విసిరేస్తాడు. ఆ భారం అంతా వదిలించుకుంటాడు. ఒకవేళ ఇలా అనుకుంది మీ అబ్బాయి స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ తీయకుండా అట్లానే కూర్చొని, మమ్మీ నాకు స్నాక్స్ పెట్టు, హోంవర్క్స్ చేసుకోవాలి, మమ్మీ నాకు అన్నం పెట్టు అని అలానే బ్యాగ్ వేసుకొని కూర్చొని, ఆ బరువు వేసుకొని అట్లానే కూర్చొని మీరు పెట్టిన స్నాక్స్ తిని అలాగే ఆ బ్యాగ్లో నుంచి హోంవర్క్స్ బుక్స్ తీసుకొని హోంవర్క్స్ చేసుకుంటా ఉంటే, ఆ బ్యాగ్ వేసుకుని అంతే పనుకుంటా ఉంటే ఏమంటారండి? ఏదైతే కొత్త పద్ధతి బాగుందని అంటారా? లేదు. అరే ఏంటిరా, ఇంటికి వచ్చావుగా, ఇంకెందుకు నీకు ఆ బరువు? ఎందుకు? ఆ బరువు తీసి పక్కన పెట్టు, ఆ షెల్ఫ్లో పెట్టుకుని ఫ్రెష్గా స్నానం చేసిరా, చక్కగా వచ్చి ఫ్రెష్గా కొత్త బట్టలు వేసుకొని రా, మంచి బట్టలు వేసుకొని రా, టిఫిన్ చేయి, స్నాక్స్ తిను, హోంవర్క్స్ చేసుకో. పిల్లలు మనం ఊరికెళ్ళి వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్తాం, ఇంటికి రాగానే ఆ బ్యాగ్ని ఏం చేస్తాం? అంతే పట్టుకుంటామా? ప్రయాణంలో పట్టుకున్నాం, బయటికి వెళ్ళినప్పుడు పట్టుకున్నాం, మరి ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే పట్టుకుని తిరుగుతామా? లేదు, పక్కన పెట్టేస్తాం. ఖచ్చితంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మన భారములు భరించేటువంటి ప్రభు ఉన్నాడు, మనల గురించి చింతించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మీద మన భారాన్ని ఎలా మోపాలి? ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి చింతింపబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. దేనిని గురించి చింతించద్దు. చింత అంటే ఏంటో నష్టాలు చూస్తాం, దాని స్వభావం చూస్తాం. ఇప్పుడు దాన్ని ప్రభు మీద వేయమంటాడు. ఎలా వేస్తారు అని అంటే 4 మాటలు చెప్తాను. 1 ప్రార్థన, 2 విజ్ఞాపన, 3 కృతజ్ఞత, 4 విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రార్థన మొట్టమొదటి మాట చూద్దాం. ప్రార్థన. ఇప్పుడు దాకా అన్న చక్కగా మనకు వివరించారు ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలా. మనం రాసేటువంటి ఆ విన్నపాలు, మనం రాసేటువంటి వాటిలో ఎక్కువగా మన గురించే ఉంటాయి. మన గురించి ఎక్కువ, పరుల గురించి తక్కువ మనం ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేయాలో అన్న వివరంగా చెప్తా వచ్చారు. కన్నీటి ప్రార్థన గురించి కూడా మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ సందర్భంలో ఇంకొక మాట దానికి నేను చెప్పాలనుకుంటున్నా. యేసు ప్రభువు కూడా ప్రార్థన చేయటాన్ని తన శిష్యులకు నేర్పించారు. ప్రభు మాకు ప్రార్థన చేయటం నేర్పించినప్పుడు ప్రార్థన చేయటం నేర్పించారు. ప్రార్థనలో మన అవసరాలు ప్రభుకు తెలియజేస్తాం కదండి. ప్రార్థనలో మన అవసరాలు ప్రభుకు తెలియజేస్తాం. ప్రభు నాకు అవసరం ఇది, నా అక్కరిది. మొట్టమొదటిగా ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనలో మొట్టమొదటి అవసరం ఏంటి? మా అనుదిన ఆహారము మాకు దయచేయి. ఎప్పుడు వచ్చింది ఈ మాట? ఎప్పుడు వచ్చిందండి? ఆ క్రమం, ఆర్డర్ ఆఫ్ ప్రేయర్ చూడండి. ఆ ప్రభు నేర్పించిన ప్రార్థన ఆర్డర్ చూడండి. మొట్టమొదటి ఏంటిది? పరలోకమందున్న మా తండ్రి. 2 నీ నామము పరిశుద్ధపరచుకో. 3 నీ రాజ్యము వచ్చుగాక. 4 నీ చిత్తము పరలోకమందు జరిగినట్లు భూమి మీద. ఈ 4 అయిన తర్వాత అప్పుడు మా అనుదిన ఆహారము మాకు.
పరలోకమందున మా తండ్రి మా అనుదిన మా ఆహారం మాకు దయచేయమని చెప్తే అది వేరే కదేదిగా. ప్రభు నేర్పించిన విధానం అది కాదు. ప్రభు నేర్పించిన ప్రార్థనలో మొట్టమొదట ఏముందంటే ప్రభుని ఆరాధించటం ఉంది. ఈ మొదటి 4 పదాలు ఏం తెలియజేస్తున్నాయి? ప్రభు మన జీవితంలో ఏమైనాడో, ఆయన మన జీవితంలో ఏమైనాడు? ప్రభా, మా పరలోకమందున మా తండ్రివి నీవు, నీ నామము పరిశుద్ధమైనది, నీకొక రాజ్యం ఉంది, నీకొక చిత్తం ఉంది. ప్రభువారిని ఘనపరుస్తా ఉన్నాడు. మొట్టమొదటి మనం ప్రభువారిని ఘనపరచాల్సిన వారంగా ఉన్నాం, ఆయన ఆరాధించవలసిన వారంగా ఉన్నాం, ఆయనను పూజించవలసిన వారంగా ఉన్నాం. ఆయన మన జీవితంలో ఏమైనాడో మనం ఆరాధించే వారంగా ఉన్నాం. పిల్లలు, ఎప్పుడైతే మనం ప్రభుని ఆరాధన చేస్తామో, మనం ఆరాధించినప్పుడు మన సమస్యలు అక్కడ ఉండవు. ఆరాధన, వర్షిప్, వరి, ఈ రెండు భిన్నమైనటువంటి పదాలు. ఒకే మనసులో ప్రభుని ఆరాధించటం, దుఃఖపడటం ఉండవు. బోత్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్స్. ఈ రెండు కూడా ప్రత్యేకమైనది. ఉంటే ఆరాధన ఉంటుంది, లేకపోతే విచారం ఉంటుంది. ఉంటే విచారం ఉంటుంది, లేదంటే ఆరాధన ఉంటుంది. ఆరాధించి విచారించే వాళ్ళు లేరు, విచారిస్తూ ఆరాధించలేరు. ఉంటే ఆరాధన ఉండాలి, లేదంటే విచారం. నీ విచారం పోవాలంటే, దేని గురించి నువ్వు చింతపడకూడదంటే, మొదట దేవునికి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసేది ఎలాగ ప్రార్థన చేయాలి? ప్రభువారిని ఆరాధించాం. ఆయన నీ జీవితంలో ఏమైనాడో, ఆయన ఘనత ఎలాంటిదో, ఆయన గొప్పతనం ఏమిటిదో, ఆయనను గురించినటువంటి అవగాహన నీకు ఏమి తెలిసిందో, దాని గురించి మనం ప్రభుని ఆరాధించడం ద్వారా మన హృదయంలో చింత నుండి విడిపించబడిన వారుగా మనం ఉంటాం. ప్రియులారా, ప్రార్థన అనేది మన జీవితంలో ప్రభుని ఆరాధించడంతో ప్రారంభం అవ్వాలి. ప్రభుని ఆరాధించడంతో ప్రారంభం. ఎందుకంటే ఆయన మనకి ఎంత సమీపంగా ఉన్నాడంటే, హీఈస్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి, మన పరలోకపు తండ్రి. ఆయనను అంతగా అర్థం చేసుకున్న సమయాన మన జీవితంలో నుండి చింతను మనం దూరం చేసుకోగలుగుతాం. రెండో మాట మనం చదివితే, ఫిలిప్పీ పత్రిక 4:6 ప్రార్థన విజ్ఞాపనల చేత. రెండవది ప్రార్థన మాత్రమే కాదు, విజ్ఞాపన. విజ్ఞాపన నెల అని కదా మనకి నెల పేరు. విజ్ఞాపన అంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ క్రయింగ్, బెగ్గింగ్, మాటికి అడగటం, పట్టు విడవకుండా అడగటం, సాధించేంత వరకు అడుగుతూనే ఉంటాం. ఈ ప్రార్థన మాసంలోనే అన్న లూకా సువార్త 18వ గురించి చెప్తూ, విధురాలు చేస్తున్న ప్రార్థన గురించి చెప్తూ ఒక మాట చెప్పినప్పుడు నాకు భలే సంతోషమైంది. ఆ న్యూడైనటువంటి ఆ రాజు అంట ఆయన జీవితంలో ఈమెను చూసినంతగా ఎవరు చూడలేదంట. ఆమె ముఖాన్ని చూసినంతగా ఆమెను చూసినన్ని సార్లు, మీకు గుర్తుందా అని చెప్పిన మాట, ఆమె ముఖాన్ని చూసినంత సార్లు ఇంకెవరు చూడలేదంట. ఆమెకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఈమె ఆయనకి సమస్య అయిందంట. ఆమెకి ఆ విధవరాలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చుకోవడానికి రాజు దగ్గరికి వస్తుంది, కానీ రాజు గారికి ఈమె సమస్య అయింది. అది ఎందుకు వచ్చింది కూడా, ముందు ఈ సమస్యను తీర్చేస్తే పోతుంది కదా అనుకున్నాడు. అన్నిసార్లు వచ్చింది. అంతగా విజ్ఞాపన చేసింది. ప్రభువారు ఉపమానం చెప్తూ వచ్చారు కదా, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే, ఆ స్నేహితుడి దగ్గరికి ఒక అర్ధరాత్రి వేళ మరొక స్నేహితుడు వస్తే, ఆ స్నేహితుడు తనకు పక్కనలో ఉన్నటువంటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు. లూకా సువార్త 11వ మనం మాటలు చూస్తాం. స్నేహితుడా, నా స్నేహితుడు దూర ప్రాంతం నుంచి వచ్చాడు, నా దగ్గర తినటానికి ఏమి లేదు, అతనికి వడ్డించడానికి నా దగ్గర ఏమి లేదు, దయచేసి నాకు సహాయం చేయి. లోపల స్నేహితుడు ఉన్నాడు, పండుకొని ఉన్నాడు, పక్కలో తన ప్రక్కన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు పడుకున్నాడు. ఆ స్నేహితుడు అంటే, అయ్యో నేను పండుకున్నానే, ఇప్పుడు నేను లేస్తే నా పిల్లలు లెగుస్తారు, మళ్ళీ ఆ పిల్లలు లేస్తే మళ్ళీ వాళ్ళు నిద్రపోసాలని ఎంత టైం పడుతుందో, ఇప్పుడు నేను ఎట్లా లేచేవాళ్ళు, నేను లెగవాలి, పిల్లలు కదులుతారు, తలుపు తీయాలి, మరలా ఫ్రిడ్జ్లోకి వెళ్ళాలి, వంటగదిలోకి వెళ్ళాలి, తీసుకోవాలి, ఇవ్వాలి. ఆ స్నేహితుడు అట్లా అనుకుంటా ఉంటాడా అని ప్రభు మాట్లాడుతూ ఒక మాట అంటారు. మాటికి చదవండి ఆ మాట, ఎంత బాగుంటుంది ఆ మాట, చదవదండి. ఆ మాట చదివితే చాలా బాగుంటుంది. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి
మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి. ఎట్లా అడుగుతున్నాడంట ఆ స్నేహితుడు లేచి ఇయ్యకపోయినా ఈ స్నేహితుడు ఎలా అడుగుతున్నాడు? అతడు సిగ్గుమాలి, మాటి మాటికి. ఎందుకంటే ఇతను అర్థం చేసుకున్నాడు, నా స్నేహితునికి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు, నేను నిస్సహాయుడిని, నాకు ఎక్కడైనా సహాయం కావాలి, నాకు సహాయం చేయగలిగినటువంటి బలం ఈ స్నేహితుడి దగ్గర ఉంది. కాబట్టి ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు, మాటి మాటికి అడుగుతున్నాడు, సిగ్గుమాలి అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ స్నేహితుడు లేచాడు, తన కష్టమున్నా తనకి ఇబ్బంది ఉన్నా లేచాడు, తన స్నేహితుడు కోరుకున్నవి అతనికి ఇచ్చాడు. ప్రియులరా, ప్రార్థన ద్వారా, మాటి మాటికి గోజాడటం ద్వారా, సిగ్గు విడిచి పట్టుబడవక విసుగక విజ్ఞాపన చేయడం ద్వారా మన చింత నుండి మనం దూరం కావచ్చు. మూడో మాట మనం చదువుతూ వస్తే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా. మూడోది కృతజ్ఞత, ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటారు కదండి, థ్యాంక్స్ గివింగ్. చింతలోనే కృతజ్ఞత చెల్లించాలనా? చింత వచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లించాలంటే ఎస్, చెల్లించాలి. మనం చింతించే సమయంలో కృతజ్ఞత, సహజంగా మనం కృతజ్ఞతలు దేవునికి ఎప్పుడు తెలియజేస్తాం? దేవుడు చేసిన మేలులను బట్టి మనం దేవుని స్తుతిస్తాం కదండి. దేవుడు మా కుటుంబంలో మేలు చేశాడండి, మా అబ్బాయి 10th క్లాస్ మంచి పర్సంటేజ్ పాస్ అయ్యాడు, మా అమ్మాయికి నీట్లో సీట్ వచ్చింది, మా అబ్బాయికి వీసా వచ్చింది. దీన్ని బట్టి, దేవుడు చేసిన మేలుని బట్టి మనం దేవుని స్తుతిస్తాం. వి థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హీ హాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ప్రభు చేసిన మేలుని బట్టి మనం స్తుతిస్తాం. కానీ ఇక్కడ అట్లా అంటూలా, మీరు దేని గురించి చింతపడద్దు, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా. దేవుని దీవెనను బట్టి కాదు, దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి మాత్రమే కాదు, దేవుడు నీ జీవితంలో కలిగిన సంకల్పాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలను బట్టి, దేవుడు నీ జీవితంలో చేయబోయేటువంటి కార్యాన్ని బట్టి. ఇంకా నీ జీవితంలో కార్యం నెరవేర్చబడలేకపోవచ్చు, ఇంకా ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోవచ్చు, కానీ ఒక దినం వస్తుంది నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ కార్యం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. అది నెరవేర్చబడక మునిపే నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభిస్తే, ప్రియులరా, ఆ చింత నుండి మనం దూరం కాగలుగుతాం. ఆ చింతలోనే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో మనం చేసిన ఆరాధనకు కృతజ్ఞతాస్తుతులకు రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆరాధనకు కృతజ్ఞతకు వ్యత్యాసం ఏంటంటే, ఆరాధన దేవుడు మన జీవితంలో ఏమైనాడో ఆరాధన చేస్తా ఉన్నాం, కృతజ్ఞత దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి, చేయబోయేదాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒక చక్కటి ఉదాహరణ లూకాసు వార్తలో మనకు కనపడుతుంది. 17వ అధ్యాయంలో లూకాసు వార్తలో 10వ వచనం నుండి మనం జ్ఞాపకం చేస్తామంటే, అక్కడ 10 మంది కుష్ఠరోగులు వస్తారు కదండి. 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభువారి దగ్గరికి వచ్చారు, దూరంగా నిలబడి అక్కడ ఆ వారు ప్రార్థన చేస్తారు. చదవండి మాట, 17వ అధ్యాయము లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయనకు గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. దూరమున నిలిచి ఈ 10 మంది కుష్ఠరోగులు దగ్గర రాలేరు కదా, ప్రభు ఊర్లోనికి వెళ్తే వీరు ప్రవేశించలేరు కదా. కాబట్టి సరైనటువంటి సమయంలో వారు ఎదుర్కొన్నారు ప్రభుని. ప్రభు వస్తున్నాడు, ఆయన యెరూషలేములోని ప్రవేశిస్తే ఇంకే మనం వెళ్ళలేం. ఆ ఊరు బయట మన స్థానం ఊరు బయట కనుక ప్రభు వస్తున్నాడు కనుక దూరంగా నిల్చొని ప్రభుకి ప్రార్థన చేస్తాను, ప్రభు మమ్మల్ని కరుణించని కేకలు వేస్తాం. వెంటనే ప్రభు రెస్పాండ్ అయ్యారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి, మీరు యాజకులకు కనపరుచుకోండి. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే, వీళ్ళు కూడా ఇన్స్టాంట్గా ఒబీడియన్స్ చూపించారు. వారు వెళ్ళుచుండగా ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళు?
యాజకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్తా ఉన్నారు, స్వస్థత వచ్చింది. వెంటనే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు పిల్లరా. ఈ 10 మందిలో 10 మంది స్వస్థత పొందారు. 10 మందికి కుష్ఠరోగం నుంచి విడిపించబడ్డారు. కానీ వారిలో ఒకడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అంటే ఇక్కడ వాస్తవంగా ఇంకా లీగల్గా ఈయన ఇంకా బాగుపడలా. లీగల్గా ఎప్పుడు ఊర్లోకి పోతాడు, లీగల్గా ఎప్పుడు పవిత్రుడిని ప్రకటించబడతాడు, యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు పైనుంచి కింద దాకా పరీక్షించాలి. ఎక్కడ మచ్చ కానీ పొడ కానీ కనబడకూడదు. మొత్తం పరీక్షించిన తర్వాత యాజకుడు పరీక్షించిన తర్వాత యాజకుడు సాటిస్ఫై అయితే అప్పుడు ఇతడు ఇక నార్మల్ ఆరోగ్యం కలిగిన వాడు, ఇతడికి కుష్ఠ పొడగాని కుష్ఠ రోగం కానీ లేదు, ఇక ఇతడు కూడా కుటుంబాల మధ్య సమాజంలో జీవించగలడు అని డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు అఫీషియల్గా స్వస్థత పొందాడు, స్వస్థత పడ్డాడు అని డిక్లేర్ చేసిన తర్వాత తన పనులు తను చేసుకోగలడు. ఇంకా అవన్నీ ఏం కాలా. ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళే వ్యక్తి దేవుని మాటను బట్టి స్వస్థత పడ్డాడు. ఇంకా పూర్తిగా ఆయన అఫీషియల్గా ప్రకటించబడలేదు యాజకుడి ద్వారా. తన కార్యం ఇంకా పూర్తి కాల, చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. కానీ వెంటనే ఏం చేశాడంటే వెంటనే ఆ కష్టంలోనే, ఆ బాధలోనే, ఆ ఇబ్బందులోనే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రభు మన జీవితంలో కార్యం ముగించేంత వరకు ఎదురు చూడాల్సిన పనిలే. ఈ కుష్ఠరోగ సంపూర్తిగా కుష్ఠరోగం అయిన తర్వాత వాస్తవంగా అయితే మనమైతే, నేనైతే, మీరు మనుషులు ఏమలే, నేనైతే పూర్తిగా స్వస్థత పడిన తర్వాత అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాత యేసుప్రభు ఎక్కడున్నాడు, నిందాక ఇటు వచ్చాడు, ఎటుపోయారు, అప్పుడు వెళ్ళి వందనాలు అయ్య గారు, మీరు నాకు చాలా మేలు చేశారు, నా కుష్ఠరోగాన్ని తొలగించి అప్పుడు చేసేవాడిని నేనైతే. కానీ ఈ వ్యక్తి అలా చేయలేదండి. అతని ప్రొసీజర్ ఇంకా చాలా ఉంది. వెంటనే వచ్చాడు. ప్రభు తన జీవితంలో చేసినటువంటి చిన్న స్వస్థత అనేటువంటి పదాన్ని పట్టుకున్నాడు, చెప్పిన ఆజ్ఞను అనుసరించాడు. వెంటనే ప్రభు పాదాలు పట్టుకున్నాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. మన జీవితంలో ప్రభు చేసిన కార్యం ఇంకా పూర్తి కాకమునిపై మన జీవితంలో, మన చింతలోనే, మన బాధలోనే, మన ఇబ్బందులోనే ప్రార్థన, ఆరాధనతో కూడిన ప్రార్థన, పట్టువదలని విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతుల చెల్లించవలసిన వారు. 4వది ఇంకో మాట చదివితే, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. మన విన్నపములు అదేంటిది ఈ మాట? మన విన్నపములు, దే ఆర్ అవర్ రిక్వెస్ట్, నాట్ డిమాండ్స్. ప్రభు దగ్గర మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే డిమాండ్స్ కాదు, విన్నపాలు. మరి ఇంకో మాట మనం విన్నాం కదా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా. నాకు నా అవసరం ఏంటో నా ప్రభువు తెలుసు కదా, నాకేం కావాలో ప్రభువు తెలుసు కదా, ఇంకా నేను ఎందుకు దేవునికి నా విన్నపాన్ని తెలియజేయాలి? While we are praying, we are not informing God when we pray, but we are confirming God when we pray. దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి మనం తెలియజేయటంలా దేవునికి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన పిల్లవాడు ఉన్నాడు, వాడిని స్కూల్లో చేర్పిస్తాం. స్కూల్లో చేర్పించిన తర్వాత వాడికి బుక్స్ కనిపెట్టాలి, ఫీజు కట్టాలి. ఇవన్నీ మనకు తెలియదా అండి? స్కూల్లో పిల్లల్ని చేర్చిన తర్వాత ఫీజు కట్టాలని, బుక్స్ కొని పెట్టాలని, యూనిఫామ్ కుట్టించాలి, ఇవన్నీ మనకు తెలియదా? మనకన్నీ తెలుసు. కానీ పిల్లవాడు వచ్చి అడుగుతాడు, డాడీ ఫీజు కట్టమంటున్నారు అంటే డాడీకి తెలియదని చెప్తా ఉన్నాడా పిల్లాడు? తెలుసు, డాడీ ఫీజు కట్టమంటున్నాడు అని ఎప్పుడైతే పిల్లవాడు చెప్పాడో వెంటనే డాడీ వెళ్ళి కట్టేస్తున్నాను రా, వెంటనే నీతో పాటు వస్తా పదంటాడు, వచ్చేస్తాడు, కట్టేస్తాడు. పిల్లలకి ఏం కావాలో తండ్రికి తెలియదా? తెలుసు. కానీ పిల్లలు అడిగేదాకా, అందుకని యేసుప్రభు ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత లూకాసు వార్త 11వ అధ్యాయంలో స్నేహితుల గురించి, అటువలే మీరు అడుగుడి మీకు
ఏవాడు మీరు అడుగుడి అని తెలియదా? తెలుసు. మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర మన విన్నపాలు తెలియజేస్తామో, ప్రభు నేను బలహీనును, నాకు శక్తి చాలదు, నేను నిస్సహాయుణ్ణని ప్రభు దగ్గర ఎప్పుడైతే మన అసహాయత లేదా మన నిస్సహాయత మన ప్రభుకు తెలియజేస్తామో, ప్రభు అంటాడు, ఇదిగో నేను బలవంతుణ్ణి, ఇదిగో నా కృప నీకు చాలు. మన విన్నపములో తెలియజేయటం. ప్రియమైన సోదరుడా సోదరి, దేనిని గురించి చింతపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించండి. మీ విన్నపములో దేవునికి తెలియచేయండి. ఇక్కడతో ఈ మాట పూర్తయితే దీనికి సరైనటువంటి ముగింపు జరగదు. 6వ వచనం అక్కడ చదివితే మనకి సమాధానం దొరకదు. 6, 7 వచనాలు కలిపి చదివితే మనకు చక్కటి సమాధానం దొరకదు. రండి చదువుదాం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. అప్పుడు ఎప్పుడు దేనిని గురించి చింతపడకుండా ఆరాధనతో కూడిన ప్రార్థన, పట్టు విడవని విజ్ఞాపన, ప్రతి విషయములో కృతజ్ఞత, విన్నపములో ఆయనకి తెలియజేసినప్పుడు ఇప్పుడు మనకు సమాధానం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావాలి. దేవుని సమాధానం సొల్యూషన్ ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుని సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని సమాధానం. 6వ వచనం చింతతో ప్రారంభమవుతుంది, 7వ వచనము దేవుని సమాధానంతో ముగించబడుతుంది. దట్ ఈస్ ఎ ప్రాబ్లం ప్రిస్క్రిప్షన్ ప్రేయర్ అండ్ ఎండ్స్ విత్ ప్రామిస్. చింతనే సమస్య ఉంది. ఆ సమస్య వల్ల వచ్చిన నష్టాలు ప్రిస్క్రిప్షన్లో చూస్తాం. ప్రార్థన ద్వారా విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపముల ద్వారా దేవునికి తెలియజేయటం ద్వారా ప్రామిస్, దేవునికి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. ఏంటి దేవుడు ఇచ్చిన వాగ్దానము? దేవుని సమాధానం. ప్రియులారా, దేవుని సమాధానం మనందరిలో లేదు. రక్షించబడినటువంటి దేవుని బిడ్డలందరిలో దేవుని సమాధానం లేదు. రక్షించబడినటువంటి వారందరిలో ఉండేది ఏంటంటే దేవునితో సమాధానం మనకుంది. ఒకప్పుడు అన్యులంగా జీవించినప్పుడు, ఒకప్పుడు దేవుని ఎరగకుండా మనం జీవించినప్పుడు దేవునితో మనకు సమాధానం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం దేవునితో సమాధానం కలిగి ఉంటాం. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ బట్ నాట్ పీస్ ఆఫ్ గాడ్. దేవునితో మనకు సమాధానం యేసు ప్రభు వారి ద్వారా దొరికింది. అయితే మన హృదయాల్లో దేవుని సమాధానం లేదు. మన హృదయంలో దేవుని సమాధానం ఎప్పుడు వస్తుందని అంటే, మన హృదయాల్లో యేసు ప్రభు వారు రాజుగా ప్రతిష్ఠించబడితే, మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించబడితే మన హృదయంలో దేవుని సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు దేవునితో సమాధానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన హృదయాల్లో దేవుని సమాధానాన్ని కలిగి ఉంటాం. రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. దేవునితో సమాధానం కలిగి ఉండటం మాత్రమే కాదు, మనం దేవుని సమాధానాన్ని కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందండి నేను చెప్తాంది? జీసస్ యాజ్ సేవియర్ బ్రింగ్స్ పీస్ విత్ గాడ్. జీసస్ యాజ్ ద లార్డ్ బ్రింగ్స్ పీస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు రక్షకుడిగా మనలను దేవునితో సమాధానపరిచారు. యేసుక్రీస్తు మన హృదయంలో ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని సమాధానం మన హృదయంలో ఉంటుంది. దేవుని సమాధానం మన హృదయంలో ఉండగా ఆ సమాధానం ఏం చేస్తుందనంట? దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. దేవుని సమాధానాన్ని మనం కలిగి ఉండినప్పుడు ఆ దేవుని సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. కావలి. ఇట్ గార్డ్స్ అవర్ హార్ట్, ఇట్ గార్డ్స్ అవర్ థాట్ థింకింగ్ వరల్డ్. మన ఊహా ప్రపంచాన్ని, మన హృదయాన్ని కావలి కాస్తూ ఉంది. గార్డ్స్ ఉంటారు కదండి, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. మన షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయట గార్డ్ ఉంటాడు. ఆ గార్డ్ ఏం చేస్తాడు? వెళ్ళే వాళ్ళని, లోపలికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటారు.
మనం ఒక టెర్రరిస్ట్ లాగా వేషం వేసుకొని, ఒక టెర్రరిస్ట్ లాగా పెద్ద తుపాకు పట్టుకొని, ఆ లోపలికి అంత గార్డ్ ఏం చేస్తాడు? రండి సార్ ప్లీజ్ కమ్మంటాడా? అండు పక్కకు రమ్మంటాడు. ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చినాయి కదా, పెద్ద పెద్ద మాల్స్‌లో. దాంట్లో నుంచి పోవాల్సింది అందరూ. ఉందా మీ ఊర్లో డీమార్ట్? దాంట్లో ఉందా అండి? లోపల మిషన్ అది కుయ్ కుయ్ అని సౌండ్ చేస్తది. కుయ్ కుయ్ అని సౌండ్ చేయగానే పక్కకు వచ్చి అంతా ఏం చేస్తారు? చెక్ చేస్తారు. మనం మన శరీరంలో ఏమన్నా తెచ్చుకుంటున్నామో, వెపన్స్ ఉన్నాయా? లేకపోతే కానివి ఏమన్నా ఉన్నాయా? చెక్ చేస్తారు. మన ఆ కావలి కాయటం అంటే, కావలి కాసేటువంటి వాడు లోపలికి అన్యమైన దానిని, ప్రవేశింపకూడని దానిని ప్రవేశింపనీయడు. లోపలికి ఏమొస్తుందో పోతుందో జాగ్రత్తగా చూసుకుంటాడు గార్డ్. బ్యాంక్ లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరి బయటికి ఎలా పోతున్నారు జాగ్రత్తగా గమనిస్తుంటాడు గాడ్. దేవుని సమాధానం మన హృదయంలో ఉంటే ప్రియులరా, దేవుని సమాధానం మన హృదయంలో ఉంటే, దేవుని సమాధానం మన హృదయముకును మన తలంపులకును కావాలండి. కానివి మన హృదయంలోనికి ప్రవేశించకుండా, నిరాశ మన హృదయంలోనికి ప్రవేశించకుండా, కృంగుదల మన హృదయంలోనికి ప్రవేశించకుండా దేవుని సమాధానము మనకి కావాలండి. దీనికి చక్కటి ఉదాహరణ పాత నిబంధనలో ఒక గొప్ప దైవజనుడు మనం చూస్తాం. ఆయన పేరు దానియేలు. దర్యావేష్ కాలంలో మరలా వెళ్తే ఆ చిత్రం అనిపించింది. అక్కడ కూర్చొని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ఆ రోజు అయితే ఆ దర్యావేష్ కాలంలో నెల రోజుల పాటు ఎవరు దేవునికి ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ శాసనం పుట్టాడు కదండి. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలిసిన తర్వాత కూడా, ఎట్టి శాసనం అది? ఏం శాసనం? ఏం శాసనం అండి? 30 రోజులు అంటే నెల రోజుల పాటు ఎవ్వరే కానీ దేవునికి ప్రార్థన చేయరు. మనకేంటి ఈ శాసనం? ఇక్కడ కూర్చుంటే నాకు అది గుర్తొచ్చింది. 30 రోజులు అందరూ వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేది కదండి. 30 రోజులు వాళ్ళకి మనకి తేడా చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలిసినప్పటికీ, ప్రార్థన చేయకూడదని శాసనము విడుదలైపోయిందని తెలిసినప్పటికీ కూడా దానియేలుకి దేవునితో సమాధానం ఉంది. కాబట్టి ఏం చేశాడు? వెళ్ళాడు, మేడగది మీదకి వెళ్ళాడు, యెరూషలేము తోటి కిటికీలు తెరిచాడు, దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుండగా వారు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల గోడ. అలాంటి శాసనం చేయబడిందని తెలిసినప్పటికీ దానియేలుకి దేవునితో సమాధానం ఉంది. ఇప్పుడు దానియేలును తీసుకెళ్లి సింహాల బోనులో వేసినప్పుడు ఆ దేవుని సమాధానాన్ని సింహాల బోన్లో దానియేలు కలిగి ఉన్నాడు. సింహాల బోన్లో ఉన్నటువంటి మామూలు విషయం అండి? మామూలు విషయం అంటారా? ఆకలి ఉన్న సింహాలతో, గర్జించే సింహాలతో, ఆ భయంకరమైనటువంటి ఆ సింహం యొక్క అపీరెన్స్ చూస్తేనే, దాని యొక్క ఎత్తు, బలము, పొడవు చూస్తేనే గుండెలు కరిగిపోతాయి. సింహం కాదు, సింహాలు కదా అక్కడ. ఎన్ని సింహాలు, వాటిని చూస్తేనే గుండె జారిపోవాలి కదా. కానీ దానియేలు సింహాల బోనులో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలిగాడు కదా, నింపాదిగా ఉండగలిగాడు కదా, సజీవుడిగా ఉండగలిగాడు కదా. కారణం ఏంటిది? దేవునితో సమాధానం మాత్రమే కాదు, తన హృదయంలో దేవుని సమాధానాన్ని కలిగి ఉన్నాడు. అందుకంటే ఎలాంటి చెడు ఆలోచనలు రాలా, భయం అనేటువంటి ఆలోచన రాలా లోపలికి. ఒకవేళ ఇలా అనుకుందాం, భయం అనేటువంటి ఆలోచన దానియేలు హృదయంలోని ప్రవేశిస్తూ ఉందనుకోండి, దానియేలు నువ్వు ఉంది ఎక్కడో తెలుసా? సింహాల బోన్లో. ఆ సింహం నీ వైపు చూస్తుంది, ఆకలి నీ వైపు కొరకొర చూస్తుంది, ఏం చేస్తుంది? ఆలోచన లోపలికి వస్తుంది అనుకోండి, దేవుని సమాధానం కావలింది కాబట్టి ఆలోచన లోపలికి రానికుండా బయటకు తోలేస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే, ప్యాలెస్లో ఉన్నటువంటి రాజుకు నిద్ర లేదు, కానీ సింహాల బోనులో ఉన్నటువంటి దానియేలు చక్కగా నిద్రపోయాడు. కారణం ఏంటి? డానియల్ హ్యాస్ పీస్ విత్ గాడ్ యాజ్ వెల్ యాజ్ పీస్ ఆఫ్ గాడ్. దానియేలుకి దేవునితో సమాధానం ఉంది, దానియేలు హృదయములో దేవుని సమాధానం ఉంది. పిల్లరా, ఈ మధ్యాహ్న వేళ ఈ ముగింపు కొడుకులో మన జీవితాలు చింతతో ప్రారంభమై దేవుని సమాధానంతో ముగించబడాలని దేవుడు ఆశపడతాం. చింత, దేవుని సమాధానం, ఈ మధ్యలో ఏమున్నాయనంటే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపానం. వీటి ద్వారా మనము దేవుని సమాధానాన్ని పొందగలం. ఇంగ్లీష్ భాషలో ఒక చక్కటి పాట ఉంది.
వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. చాలా అద్భుతమైన పాట. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ జీసస్. 1885 సంవత్సరంలో జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ పాట రాస్తారు. తన తల్లి ఐర్లాండ్ అనే దేశంలో ఉంది, తనేమో కెనడా అనేటువంటి దేశంలో ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి తన తల్లి తన గురించి చింతపడతా ఉంటే, తన గురించి ఆందోళన చెందుతా ఉంటే ఆ పాట రాస్తాడు. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ జీసస్, ఎవ్రీథింగ్ టు, మన ప్రతి భారాన్ని భరించేటువంటి స్నేహితుడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి పాట. తెలుగులో కూడా ఉంది ఆ పాట. ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు. మన ప్రతి పరిస్థితుల్లో, మన ప్రతి బాధలో, ప్రతి ఇక్కట్లో, ఇబ్బందులో ఆయన మనతో ఉండి మన భారాన్ని ఆయన పంచుకోగలరు. మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం, ఇదిగో ఒక ప్రణాళిక దేవుడు మన కొరకు పెట్టాడు. మన హృదయంలో దేవుని సమాధానంతో నింపటానికి, మన హృదయాల్ని దేవుని యొక్క సమాధానంతో నింపటానికి. దేవునితో సమాధానం మాత్రమే కాదు, దేవుని యొక్క సమాధానం మన హృదయాలకు, తలంపులకు కావలి ఉండి మనల్ని సంతోషభరితులుగా, ఆనందభరితులుగా చేసే దాని కొరకై దేవుడు మనకిచ్చినటువంటి ఈ పద్ధతిని మనం అనుసరిద్దాం. దేవునితో సమాధానాన్ని కలిగి ఉందాం. దేవునితో సమాధానం కలిగినట్టు మాత్రమే కాదు, దేవుని సమాధానాన్ని మన హృదయంలో మనం కలిగి ఉందాం. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మరొక ఈ మధ్యాహ్న వేళ జూలై మాసం యొక్క చివరి దినాన ఈ నెల అంతా కూడా ఈ సంఘం ద్వారా చేయబడిన ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతలు, విన్నపములు మీరే ఎరిగినటువంటి దేవుడిగా మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేని గురించి చింతపడదని మీరు సెలవిచ్చారు ప్రభా. ఆ చింత స్థానంలో దేవుని సమాధానాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. అనేక పర్యాయాలు ప్రభా మీ సమాధానాన్ని కోల్పోయిన వారమే, మీతో సమాధానం లేకున్న వారమే మా జీవితంలో చింతతోనే జీవిస్తూ చింతాక్రాంతులంగా మా బ్రతుకును ప్రభా ఈడ్చుకుని వెళ్తా ఉన్నాం. మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కనికరించండి ప్రభా. నిజమే, మేము చింతించడం వలన మా ఎత్తు మూరుడు ఎక్కువగా చేసుకోలేమని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం, అనుభవపూర్వకం కూడా తెలుసుకున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరోసారి మా జీవితంలో నాయన మీకు మా పరలోకపు తండ్రిగా మీరు మాకున్నది మీకు వందనాలు చెల్లిస్తాం. ఆకాశ పక్షుల కంటే నాయన శ్రేష్ఠులుగా మమ్మల్ని ఎంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి విషయంలో నాయన ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా ప్రభా మా విన్నపములు మీకు తెలియజేసే దానికి మమ్మల్ని సిద్ధపరచండి. తద్వారా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మా హృదయంలో, ఆ తలంపులకు కావలినట్లుగా ఆ అనుభవంలోనికి ఈ నూతన దినము నుండి మమ్మల్ని నడిపించవలసిన వేడుకుంటాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేవలసింది. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, అన్నను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన భవిష్యత్తును ఆగ్రహించండి. సంఘంలో ప్రతి బిడ్డను పేరుపైన జ్ఞాపకం చేసుకోండి. మేలు చేయవలసిందిగా వేడుకుంటాం. యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.